బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి సాధ్యమవుతుందా? దానికి బీసీ రిజర్వేషన్ల అమలుకి ఉన్న అడ్డంకులేంటి, అవాంతరాలేంటి? ఎవరైనా కోర్టుకు ఎక్కితే, ఏదైనా ప్రతిపక్షం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కోర్టుకు ఎక్కితే పరిస్థితి ఏంటి? చిక్కులు వచ్చే అవకాశం ఉందా? అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, 42% రిజర్వేషన్లు అనేది అమలు చేయడానికి సాధ్యమయ్యే పరిస్థితి. అసలు ఆ లెక్కలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి? మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాపురం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, సాధ్యమవుతుంది ఈ 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలంటే ఉన్న చిక్కులు ఏంటి, అవాంతరాలు ఏంటి? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం, ఎప్పుడైనా అదే చెప్పుకోవాలి. వాటి వరకు మనకు ప్రామాణికమైనటువంటి జడ్జిమెంట్గా ఉన్నటువంటిది ఇందిరా సాహ్ని కేసు, మండల్ కమిషనల్ పాపులర్ కేసు ఏదైతే ఉందో ఇందిరా సాహ్నిలో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ను కనుక మీరు సృష్టించగలిగితే, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అంటే ప్రత్యేకమైన కారణాలని కాదు, సోషల్లీ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో సాధికారికంగా గణాంకపూర్వకంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రామాణికమైనటువంటి పద్ధతుల ద్వారా తేల్చగలిగితే 42% కాదు, 70% కూడా సాధ్యమే. ఆ బ్యాక్వర్డ్నెస్ను నువ్వు ప్రూవ్ చేయడంలోనే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి దాగి ఉన్నది. కాబట్టి అది మర్చిపోయి ప్రచార ఆర్భాటానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు. తమను తాము ఏదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప, వారు చేసిన పద్ధతులు సక్రమంగా లేవు అంటే ఏవి లేవు అని చెప్పి నాలాంటి వాళ్ళతో పిలిచి మాట్లాడాలి కదా. నేను బీసీ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వాడిని, ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారిని పిలిచి మాట్లాడాలి కదా, జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు కదా, చాలామంది ప్రొఫెసర్లు, మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఒక్క సమావేశమైన ఏర్పాటు చేసినా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మీకు చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడండి. మేము చేస్తున్నటువంటి వాదనలో బలం లేకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని అబాస్పాలు చేయండి ప్రజల ముందు, మేము సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పే మాటలు తప్పైతే వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండాతో పనిచేస్తుందని చెప్పి రుజువు చేయండి. మేము కాదంటున్నామా? అది నీ వల్ల కాదనుకోండి, 30 ఏళ్ళుగా మేము జాతి కోసం పనిచేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి మీకోసం ప్రయత్నం చేసిన మేధావులను పక్కన పెట్టినరు. ఈ రాష్ట్రంలో జడ్జిలుగా పనిచేసినటువంటి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాటలను పట్టించుకోవడం లేదు. మీరు మీ యొక్క పద్ధతి మేరకు ఏదో ఒకటి 42% అని చెప్పేసి చూయించి ఇదిగో అదిగో అనేటువంటి భ్రమలలో పెడుతూ ఒక దశలో మా జాతిలో ఉన్న పెద్ద నాయకులను కూడా మీరు మీ ట్రాన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది చివరికి మిమ్మల్ని అవమానాలకు గురి చేయడము, రాజకీయంగా మీకు ఎదురు దెబ్బలు తగలడము, మీరు ప్రజా కార్యక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికలలో దోషులుగా నిలబడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గమనించాలి. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా గతంలో పనిచేసినారు. అసలు ఈ లెక్కలు ఏంటి సార్? బీసీ లెక్కలు ఏంటి? అసలు బీసీ సామాజిక వర్గంలో ఎంత శాతం ఉన్నారు? ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది? ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉన్నది? వీళ్ళు సక్రమంగా కనుక ఒక స్వతంత్ర కమిషన్ వేసి వీళ్ళు చెప్పినట్టు కనుక గణన చేసి ఉంటే ఈ రాష్ట్రంలో సుమారు 60% బీసీలు ఉన్నారని చాలా స్పష్టంగా తెలియదు. అది తేల్చడంలోనే మీరు తప్పులు చేశారు. మీ క్వశ్చనర్లో చాలా క్వశ్చన్లు ఉండడం ద్వారా మీకు సమాధానాలు ఎక్కువ ఎవరు చెప్పలేకపోయారు. అందువల్ల చాలామంది సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు. కొంతమంది మీరు చేసేటటువంటి మీ రాజకీయపరమైనటువంటి ప్రచారంతో మాకెక్కడ నష్టం జరుగుతుందో అని చెప్పి కూడా మీకు సహకారం ఇవ్వలేదు చాలామంది. ఆ లోపం మీది. సమగ్ర కుటుంబ సర్వే జరిగిన నాడు కేసీఆర్ గారు 2014 చేసినప్పుడు ఎంత హడావుడి జరిగింది. బొంబాయిలో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్ని చోట్లకి వచ్చారు. మీకు కూడా తెలుసు కదా. నాలాంటి వాళ్ళం కూడా, నేను బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి వాడిని కూడా, అప్పటికి పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వాడిని కూడా, మా హుజురాబాద్కి పోయి మా ఇంట్లో నేను నా లెక్కలు రాయించుకొని వచ్చిన, నేను ఎక్కడ నా ఊళ్ళో మిస్ అయిపోతున్నాను. కాబట్టి అలాంటి చైతన్యం తీసుకురావడంలో, ప్రచారం చేయడంలో, సమర్థవంతంగా రూల్స్ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంలో, ఇది చేసుకోవడం ద్వారా మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మనకు సౌకర్యాలు పెరుగుతాయి, మన లెక్కలు తెలుస్తాయి, ఏ కులమో ఎంతున్నామో తెలుస్తుంది. దీని ద్వారా విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో ఎదగనటువంటి వాళ్ళు ఎదిగే అవకాశం వస్తుంది. ఒక శాస్త్రీయంగా ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఎప్పుడైనా భావించారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం?
ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు, గవర్నర్కు పంపించినారు. గవర్నర్ దాన్ని ఆమోదిస్తారా, లేకపోతే సంతకం చేయకుండా దాన్ని తిరస్కరిస్తారు? ఒకవేళ తిరస్కరిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆమోదిస్తే ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్లను ఒక ఏమంటారు సెల్ఫ్ గోల్లోకి నెట్టేలాగా కాంగ్రెస్ ఒక ఎత్తుగడ వేసింది అనుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నిర్ణయం జరిగింది, ఏది నిన్న జరిగినటువంటి మంత్రివర్గంలో, మొన్న జరిగిన క్యాబినెట్ మంత్రివర్గంలో పంచాయరాజ్ చట్టం 2018లో మేము సవరణలు తీసుకొస్తాం, ఈ 42% ద్వారా ఎన్నికలకు పోతాం అనేటువంటి సవరణ చేస్తాం అంటున్నారు. అది పంచాయరాజ్ చట్టం. మరి మున్సిపల్ చట్టం సంగతి ఏంది? అది దాని గురించి మాట్లాడతా. మీరు పంచాయరాజ్ చట్టంలో మార్పులు తీసుకొస్తా, సవరణలు చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వానికి మీరు పంపినారు కదా, దాని మీద 2 బిల్లులను ఇప్పటికే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా. కాబట్టి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాధినేత వద్ద మీ యొక్క బిల్లులు ఉన్నాయి. మీరు వెనక్కన్నా తీసుకొచ్చుకోవాలి, విడ్రా అన్న చేసుకోవాలి, లేదా గవర్నర్ గారి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చుకోవాలి. అది ఏదీ లేకుండా అదే అంశానికి సంబంధించి క్యాబినెట్ పెట్టిన నాడే 2 శాసన మండలి శాసనసభలను నిరవధిక వాయిదా వేసి, ప్రోరోగు వేసి చేసి, సాయంత్రం మీరు చేసినటువంటి మంత్రిమండలిలో మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం అనేటువంటి మాట చెబుతా ఉన్నారు. అంటే మీరు చట్టసభలను అపహాస్యం చేస్తున్నారు, దానికి ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి రాజ్యాంగ పద్ధతులను అపహాస్యం చేస్తున్నారు. గవర్నర్ గారి ఆఫీసును, రాష్ట్రపతి గారి ఆఫీసులను కూడా ఆ యొక్క పదవులకు కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి గారి దగ్గర నుండి మీ బిల్లులు రాకపోతే ఎందుకు రాలేదనేటువంటి పర్ష్యూయన్స్ మీరు ఎంత మేరకు చేసినారు? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా పోయి గౌరవ రాష్ట్రపతి గారిని కలిసినరా? వారి మంత్రివర్గం కానీ, వారి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సంక్షేమ మంత్రి గారు కానీ, లేదా అఖిలపక్ష సమావేశం కానీ మీ ఆనాడు శాసనసభలో బిల్లులు పెట్టినాడు చెప్పింది ఏంది, తర్వాత మీరు చేసింది ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు పద్ధతులు ఏవి పాటించకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోయి అదే బిల్లులకు సంబంధించి అది పెండింగ్లో ఉండగా మళ్ళీ ఇవాళ మీరు ఆర్డినెన్స్ అంటున్నారు. కాబట్టి ఇది ఒక కాంట్రడిక్షన్ వస్తున్నది. చట్టసభలకు న్యాయస్థానాలకు మధ్య ఇది ఒక పోరాటంగా మీరు దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చట్టసభలు ఎవరైనా కోర్టుకు ఎక్కితే చట్టపరంగా 42% రిజర్వేషన్ అమలును ఆపే ఛాన్స్ ఉందా? ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది, మా దగ్గర చాలా ఎంఫరికల్ డాటా ఉంది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ ఇచ్చాయి, మేము త్రిబుల్ టెస్ట్ను ఫాలో అయ్యాము, అందుకని మాకు ఇబ్బంది లేదు, అవసరం అనుకుంటే కేవీఎట్ వేసైనా మేము పోతాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కేవీఎట్ అయినా ఏదైనా నీ పద్ధతులు చక్కగా లేకపోతే ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మేము ఒకవేళ కనుక మేము 42% ఆర్డినెన్స్ తెచ్చినాం అనుకోండి, మీలాంటి వాళ్ళు ఒక కేసు వేస్తారు, దానిలో ఏమీ లేదని ఇస్తారు. కేవీఎట్ అంటే ఏముంటుంది? మీరు కేసు వేస్తే నా వాదన కూడా వినడానికి అవకాశం ఉంటుంది తప్ప మీ వాదనను ఖండించే వాతావరణం ఏం ఉండదు కదా. సమాచారం తెలుపుతుంది అంతే. అది మీరు వాదించేది నా వాదన, మీ వాదన విన్న తర్వాత నా దగ్గర సత్తా లేకపోతే ఎగిరిపోతుంది. కాబట్టి ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు సరైనటువంటి పద్ధతులు పాటించలేదు అనేటువంటి మొదటి నుండి పెద్దలు చెప్తున్నారు, న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు, మాలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు. కానీ అబండెంట్ ఎంఫరికల్ డాటా ఉందని గవర్నమెంట్ చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఆ పద్ధతులు సరిగా పాటించలేదు. కాబట్టి నీ డాటాకు న్యాయస్థానాల్లో నిలబడగలిగేటటువంటి శక్తి లేదనేటువంటి మా వాదన, న్యాయ నిపుణుల వాదన, మేధావుల వాదన. కాబట్టి దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? అక్కడ బిల్లులే మీకు ఆమోదం అయ్యి వస్తలేవు, మళ్ళీ కొత్తగా మీరు ఆర్డినెన్స్ అంటారు. ఈ ఆర్డినెన్స్ ఏమిటి, ఆ బిల్లులు ఏమిటి? మళ్ళీ దీని న్యాయస్థానాలకు పోయి ఎవడు కేసు వేస్తలేడు కాబట్టి ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తానైనా ఎవడన్నా కేసు వేసి దీన్ని ఆపిస్తారు కావచ్చు, ఈ రిజర్వేషన్లు ఎగ్గొడదామనేటువంటి ఒక కుట్రున్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సమాధానం చెప్పండి. ఇవాళ అంటే ఒక రాజకీయ కోణంలో మాత్రమే బీసీ రిజర్వేషన్లను తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా బీసీలకు బహుజన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ చట్టసభల్లో అవకాశం కల్పించడం, అధికారం కల్పించడం కోసం కాదు, జస్ట్ రాజకీయ ఎత్తుగడనే అంటారు. తప్పనిసరి ఇది రాజకీయ ఎత్తుగడనే. పెదవులు లిప్ సర్వీస్ చేస్తున్నారు. పెదవుల నుండి వచ్చేదేమో బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీలకు 42% అంటున్నారు. పద్ధతులు ఏవి పాటిస్తలేరు. పాటించిన పద్ధతులు ప్రామాణికమైనవి కావు, న్యాయసమ్మతం కాదు, న్యాయస్థానాలు నిలబడవు అని మేము చెప్తున్నాం కదా. నాలాంటి వాళ్ళం 100 ఇంటర్వ్యూలు ఇచ్చినాను. ఇప్పుడు నేను ఎందుకు కాదా అని చెప్పి నన్ను ఎందుకు అడుగుతలేవు? నువ్వు అడిగితే నేను చెప్తా కదా. నేను కాకపోతే మీకు రాజ్యాంగ నిపుణులు జస్టిస్ ఈశ్వరయ్య గారిని పిలిచి అడగరా, చెప్తారు కదా ఆయన. జస్టిస్ చంద్రకుమార్ గారిని అడగరాదండి, లేకపోతే మీకుతో ఉన్నటువంటి మీ మేధావులను పిలిపించి
సుప్రీంకోర్టు సైటేషన్స్ని పెట్టండి. ఆ విధంగానే ఇదివరకు మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి పద్ధతులను చూడండి, దాన్ని బేరీజ్ వేసుకోండి. మీరు సక్రమంగా చేసినరా లేదా మీకే తేలిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ వస్తుందేనా? ఆర్డినెన్స్ అనేటువంటిది నిలబడదు. ఎవరన్నా కోర్టులో కేసు వేస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని మా పెద్ద నాయకులు అంటున్నారు. అసలు నిలబడడానికి ఆస్కారం లేనటువంటి దాని మీద మనం ఎవరిని ఏం చేయగలుగుతాం? ప్రభుత్వమే మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎవరిని ఏమంటాం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది. ఇవాళ కేసు అని ఇన్నిసార్లు మనం అందరం మాట్లాడుతున్నాం, కానీ నీ క్వశ్చనర్లో ఉన్నటువంటిది నీ క్వశ్చనర్నే ఫస్ట్ కేసేసి ఆపించాలి. నువ్వు చేసే ప్రక్రియను ఆపించాలి. నీకు అడుగడుగున అడ్డంకులు పడాలి. నితీష్ కుమార్ గారు బీహార్లో చేస్తున్నప్పుడు 100 కేసులు పడ్డాయి. సర్వే జరగనీయలేదు, జరిగిన తర్వాత డిస్క్లోజ్ చేయనివ్వలేదు, వీళ్ళకు అధికారం లేదన్నారు, అసలు ఈయన ఎట్లా చేస్తుండన్నారు. 100 కేసులండి. రోజు పాట్నా హైకోర్టు కొట్టేయడము, మళ్ళీ ఈయన కష్టపోవడము, మళ్ళీ జడ్జిలు మళ్ళీ మంచి ఉద్దండులైనటువంటి అడ్వకేట్లను పెట్టుకోవడం, మళ్ళీ తెచ్చుకోవడం, కొంచెం ముందు వారికి మళ్ళీ కేసులు వేసాడు. ఇక్కడ ఎవరు ఎన్ని కేసులు వేసారు? కేసులు ఎక్కడ వేసారు? ఇక్కడ కేసులు మనం మాట్లాడతాం. ఎవడన్నా కేసు వేస్తే ఇది కొట్టుడు పోతే మంచిగుండనే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ బాటలకు మార్గం సుగమం చేస్తున్నది. మీరేమో ఇట్లా అంటున్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, కాదు అని చెప్తున్నారు. బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాలేమో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు చెప్తున్నారు, ధన్యవాదాలు చెప్తా ఉన్నారు, మాకు అవకాశం ఇస్తున్నారు, థ్యాంక్స్, మంచి రిజర్వేషన్లు తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. అంటే ఎట్లా అర్థం తీసుకొచ్చింది? అంటే వీళ్ళు ఇదంతా డ్రామా అనుకోవచ్చా, లేక నిజంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కావచ్చు, పార్టీల నాయకులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు కృష్ణయ్య గారు లాంటి పెద్ద నాయకుల మీద మనం కమెంట్ చేయలేము. నిజాయితీగా చాలా కాలంగా పనిచేస్తున్న నాయకుడు కృష్ణయ్య గారికి ఏముంటుంది? ఈ 42% నిలబడాలని ఉంటుంది ఆయనకు. ఏదో ముందుకు వచ్చిండు, ఈ నిలబెట్టవా బాబు అంటే కృష్ణయ్య గారు లాంటి నాయకుడు పోయి ముఖ్యమంత్రి గారిని కలవడం ద్వారా ఆయన లోపల ఏదైనా అటు ఇటు చేసే ఉంటే కూడా కొంచెం దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తాడు బీసీలకు అనేది కృష్ణయ్య గారి ఉద్దేశం. కానీ నాలాంటి వాడు ఏంటంటే, నేను బీసీల కోసం పనిచేస్తున్నటువంటి వాడిని, అయినా బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన వాడిని కాబట్టి, 3 సార్లు మెంబర్గా చేసిన వాడిని కాబట్టి, నాకు రూల్స్, చట్టాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు నాకు అవపోసన పట్టున్నా కాబట్టి ఈయన చేసేదంతా తప్పు నిలబడదని చెప్పి నేను ముందు హెచ్చరిక చేస్తున్నా, ముందస్తు హెచ్చరిక. ఈయన కేవేట్ వేసి 42% ఆర్డినెన్స్ తెచ్చుడు కాదు, ఈయనకు కేవేట్గా మేము ఎప్పుడు నిలబడి ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి కేవేట్గా నేనే నిలబడున్నా. ప్రతి విషయాన్ని తప్పు పట్టినా, నీ యొక్క క్వశ్చనర్ను మార్చుకోమన్నా, నీ క్వశ్చనర్లో నీ ఫోటో ఉప ముఖ్యమంత్రి బొమ్మలు తీసా, నాది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పా. 75 ప్రశ్నలు మంచిది కాదన్నాం. బీహార్లో 17 ఉన్నాయి, ఆంధ్రాలో 20 పెట్టారు. ఆ విధంగానే ఆనాడు అంబాశంకర్ చేసినప్పుడు కూడా కేవలం 25 పెట్టారు. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ కూడా వాళ్ళు పెట్టినవి కేవలం 35. ఆ విధంగానే కాంతరాజ కమిషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు పెట్టినవి కూడా ఒక 30-40 ఉన్నాయి. నువ్వు 75 క్వశ్చన్లు పెట్టినావు, వ్యక్తిగతమైన క్వశ్చన్లు అడుగుతున్నావు, దీనివల్ల సమాచారం రాదు, ఈ యొక్క ఉద్దేశం నీరుగారిపోతుందని ఎప్పటికప్పుడు చెప్పాం. అది పాటించలేదు. దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ కావాలని చెప్పి ఇదే కృష్ణయ్య గారు మేమంతా కూడా అనుకొని కేసు వేసినాం. అప్పుడు ఏం చెప్పింది? వికాస్ కిషన్ రావు గవాలిలో ఏదైతే ఉన్నదో, డాక్టర్ కె కృష్ణమూర్తిలో ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయించామని చెప్పింది. భూసాని వెంకటేశ్వరరావు గారు 1 man కమిషన్ వేసినావు, ఆయనకు ఎక్స్పర్ట్స్ని ఇవ్వలేదు. ఆ వెంకటేశ్వరరావు గారు ఎక్కడ ఆయన మొత్తం సమగ్రంగా లోతుగా ఆయన అధ్యయనం చేసిండు? బహిరంగ విచారణ కార్యక్రమాలు ఎక్కడ చేపట్టిండు? గెజెట్ నోటిఫికేషన్లు ఎక్కడిచ్చాడు? ఏదో పాపం ఆయన అట్లా పోయొచ్చిండు. ఆయనకు ప్రభుత్వం నుండి సహకారం ఉన్నదని నేను అనుకోవడం లేదు. ఆయనను ఊరికే పాపం వెంకటేశ్వరరావు గారి మీద అంటుంటే ఆయన ఏదో బాధపడుతున్నాడు. వెంకటేశ్వరరావు గారు చెడు మనిషి కాదు, బాబురావు వర్మ గారి కుమారుడు, సీనియర్ రిటైర్డ్ IAS ఆఫీసర్. కానీ ఆయనకు నువ్వు ఇవ్వాల్సినటువంటి బలం నువ్వు ఇవ్వకపోతే, శక్తి నువ్వు ఇవ్వకపోతే ఒక వ్యక్తిగా ఆయన ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఇవాళ ఆ డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా పనిచేయలేదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేదు, నువ్వు వేసినటువంటి కమిటీలకు శాంటిటీ లేదు. ఇదంతా కూడా తప్పు. ఈ తప్పుల తడకగా చేసినటువంటి విధానాల లోపం వల్ల నీది ఫస్ట్ నీ బిల్లులే చెల్లవని మేము అంటుంటే, నీ ప్రక్రియ చెల్లదని మేము అంటుంటే, మళ్ళీ దానికి భిన్నంగా రాజ్యాంగ సంస్థల్లో, చట్ట సంస్థల్లో ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపినటువంటి బిల్లులను పక్కన పెట్టి మళ్ళీ నువ్వు కొత్తగా ఆర్డినెన్స్ అనే నాటకం ఎందుకు తీసుకొస్తున్నావు? ఇది ఎట్లా నిలబడుతుంది? ఏ రిపోర్ట్ల ద్వారా నిలబడుతుంది? ఆ రిపోర్ట్లలో బలం లేదని మేము చెప్పనే పడుతున్నాం. ఆ రిపోర్ట్ల ఆధారంగా నువ్వు కనుక మళ్ళీ ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ముందు గవర్నర్ గారు సంతకం పెడతారా లేదనేది ఒక చర్చ. ఎందుకంటే ఆయన్నే బిల్లులు పైకి పంపిండు కాబట్టి అవి రాకముందే దీనికి ఎట్లా పెడతారు అదే విషయం మీద. ఒకవేళ 2-3 సార్లు నువ్వు పంపితే నీ క్యాబినెట్ చెప్పింది కాబట్టి ఆయన చేయాల్సి వస్తుంది కావచ్చు, కానీ అది మళ్ళీ లీగల్ ఎట్లా నిలబడుతుంది?
కాబట్టి ఇవన్నీ అనేకమైనటువంటి తర్కబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లోపాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ సెప్టెంబర్ 30 అనేటువంటి దానికి ఏదో గజగజ వణికినట్టు నువ్వు చేయకుండా లార్జర్ బెంచ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు సమయం తీసుకొని ఒక 6 నెలలైనా పర్వాలేదు, అన్ని రూల్స్ ప్రకారం చెయ్యి. రాజ్యాంగ నిపుణులను కూర్చోబెట్టుకో. కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పారు, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో ఏం చెప్పారు, కేఎస్ పుట్టస్వామి కేసులో ఏం చెప్పడం జరిగింది, ఆ విధంగానే అనేకమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి, బీహార్కు సంబంధించిన దావా కేసు ఏం చెప్తున్నది, ఢిల్లీ లా కేసు ఏం చెప్తా ఉన్నది, ఇవన్నీ ముందర పెట్టుకుంటే నీకు చాలా సమర్థవంతంగా చేయగలుగుతావు. మీరు అనుకున్నట్టు దేశానికి మోడల్ అవుతారు, చరిత్రలు మిగులుతారు. లేకపోతే చరిత్రహీనులుగా బీసీలకు మోసం చేసినటువంటి ప్రభుత్వంగా, అరచేతిలో వైకుంఠం చూయించి ఉన్న రిజర్వేషన్లను ఎగ్గొట్టేటటువంటి ప్రభుత్వంగా చరిత్ర పుటలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక సువర్ణ అధ్యాయం, అంటే ఆయనకు సువర్ణ అధ్యాయం, మాకు ఒక బాధాకరమైనటువంటి అధ్యాయం లిఖించబడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కులగణన మేమే చేసినాం, దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదని చెప్పేసి గతంలో కులగణన మీద ప్రచారం చేసుకున్నారు. అయితే కులగణన తప్పు, మేము మళ్ళీ జనగణన చేసి జనగణనలో భాగంగానే కులగణన చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఒకవేళ కేంద్రం కనుక మళ్ళీ జనగణన కులగణన కలిపి చేస్తే ఇప్పటివరకు చేసిన కులగణన అంతా వ్యర్థమైన లెక్కలన్నీ మళ్ళీ మారి ఈక్వేషన్స్ మారి రిజర్వేషన్ల పంచాయతీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం చేయబోయేదే సమర్థమైంది. గణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, యూనియన్ లిస్ట్లో ఉంటుంది. వీళ్ళు గణన చేసే అధికారం లేదు, వీళ్ళకు సర్వే మాత్రమే చేయాలి. కానీ అది డోర్ టు డోర్ వెళ్ళి నువ్వు చేసినావు కాబట్టి దాన్ని గణన అనుకుంటున్నావు, పేరు నువ్వు సర్వే అనే పెట్టుకొని పోయినావు. కానీ రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం 2027లో జనాభా గణనలో కులగణన చేసిన తర్వాత అది మాత్రమే నిలబడుతుంది. వాళ్ళు ఇప్పటికే చెప్పారు, రిజిస్టర్ జనరల్ ఆఫీసర్ ఒక కమెంట్ కూడా చేశారు, తెలంగాణలో చేసింది అది సర్వే, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, దాన్ని గణన పరిధిలోకి మేము స్వీకరించము, అదంతా వృధా ప్రయాస, ఆ 160 కోట్లు వృధా అని చెప్పడం జరిగింది. ఆ గణన ఆధారంగా తీసుకుని 42% రిజర్వేషన్లు లెక్కలు ఇంతమంది ఉన్నారు, ఇంత శాతం ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పి ఎట్లా అది ప్రామాణికంగా తీసుకుంటారు? ఏది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చేసింది అది సరిగ్గా లేదని చెప్తున్నాం కదా మేము. ఇప్పుడు రాజకీయంగా ఎవరు వెనుక 130 కులాలు ఉన్నాయి, 130 కులాలలో రాజకీయ వెనుకబాటుతనాన్ని నువ్వు నిర్ధారించాలి. 70 కులాలకు వార్డు మెంబర్ కాని వాళ్ళు 70 కులాలు ఉన్నారు, ఎంపీపీలు కానటువంటి వాళ్ళు 100 కులాలు ఉన్నారు, జడ్పీటీసీ కానటువంటి వాళ్ళు 120 కులాలు ఉన్నారు, జిల్లా పరిషత్ మండల పరిషత్ చైర్మన్ కాని వాళ్ళు 100కు పైచిలుకున్నారు. అసలు ఎమ్మెల్యేల స్థాయికి ఎదగినటువంటి వాళ్ళు బీసీలలో 110 కులాలు ఉన్నాయి. ఇవన్నీ మాలాంటి వాళ్ళకు సుదీర్ఘంగా వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి కొంత అవగాహన ఉన్నది. దీన్ని శాస్త్రీయమైనటువంటి లెక్కలు తీసి నిపుణుల ద్వారా, నిపుణత కలిగినటువంటి సంస్థల ద్వారా ఆ గణాంకాలను ముందు పెట్టుకొని నువ్వు బేరేజీ వేస్తూ అధ్యయనం చేసి కంపారిజన్ స్టడీ జరగాలి. కంపారిజన్ స్టడీ చేసి గణాంకాలను నువ్వు నిర్ధారించగలిగితే నీకు బ్యాక్వర్డ్నెస్ తెలుస్తుంది. ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్ ఈజ్ డిఫరెంట్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది డిఫరెంట్. కాబట్టి ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ను చాలా సమర్థవంతంగా నువ్వు ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి గణాంకాలను కనుక నువ్వు ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ ద్వారా చేయగలిగితే దానికి శాంటిటీ ఉంటుంది. అందువల్ల ఒక స్వతంత్ర కమిషను, దానికి ఎక్స్పర్ట్స్ టీము, అది కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ద్వారా వేసి దానికి ఒక స్పష్టమైనటువంటి డాక్టర్ కె కృష్ణమూర్తి జడ్జిమెంట్లో చెప్పినటువంటి నిబంధనల మేరకు ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి వారికి నిధులు ఇస్తూ, వారికి విధులు ఇచ్చి, వారికి పూర్తి సహకారం చేస్తే రేపు ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు చేజార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది మా బాధ. ఏదో చేసినాం కదా, మా ప్లానింగ్ డిపార్ట్మెంట్ లెక్కలు చేసింది, మేము ఏదో మా లోపల వేసుకున్న సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏదో పని చేస్తుంది, మా వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఏదో నివేదిక ఇచ్చింది, ఇవన్నీ లోపల అవేవి కూడా ఈ రోజు వరకు బయటికి రాలే. కాబట్టి లోపల చేసుకోవడం నడవదు. ప్రజాస్వామ్యాలు ఏదైనా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలకు చెప్పకుండా, శాసనసభల్లో చెప్పకుండా, వారి ఆమోదాలు లేకుండా మీకు మీరు ఆమోదించుకున్నటువంటివి అవి చెల్లవు. రేపు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు మార్చి 6, 2025న మంత్రిమండలి ఆమోదించినటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ని, సర్వే రిపోర్ట్లను బయట పెట్టమని చెప్పి మీరు చెప్పండి. దాని ఆధారంగానే మా జీవితాలు స్థిరీకరిస్తారట, మాకు 42% ఇస్తా అని చెప్తున్నారు. అయ్యా బయట పెట్టండి అని ఎవడైనా కోర్టుకు పోతే అవి బయట పెట్టాల్సి వస్తుంది. అడగకుండానే అసెంబ్లీలో పెట్టి మీ యొక్క గొప్పతనాన్ని పారదర్శకంగా చూపించుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం
రేపు నాలాంటి ఎవడో కోర్టు పోయి అడిగే పరిస్థితి తెచ్చుకుంటారు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నది, నాకు ప్రాథమిక హక్కులు ఉన్నవి. కాబట్టి ఆ యొక్క చట్టాలకు అనుగుణంగా, ఆ ప్రాథమిక హక్కులకు అనుగుణంగా నాకు నువ్వు ఏం మేలు చేస్తున్నావో నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మేలు చేయనప్పుడు న్యాయస్థానాలకు పోతే మేము నువ్వు ఎంత చెప్పినా విననప్పుడు, దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు నా జాతికి న్యాయం జరగాలని మాలాంటి వాళ్ళని మేము కోర్టును కూడా ఆశ్రయిస్తాం. దేనికి? అవన్నీ బయటపెట్టు, దాని ప్రకారం బొమ్మని చెప్పి 42% వ్యతిరేకంగా మేము పోము, 42% అమలు జరగడానికి మేము పోతాం, ఎట్లయినా అమలు చేయమని చెప్పి మేము పోతాం. అది గమనించాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే కులగణన చేసినా మా కులగణన ఆధారంగానే 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, విద్యా ఉద్యోగాల్లో కావచ్చు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అది పూర్తిగా కూడా నిబద్ధత లేనిది. కులగణన వివరాలు బయట పెట్టకుండా 42% అమలు చేస్తామని చెప్తే కోర్టులో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్గా, చట్టపరంగా చాలా సమస్యలు వస్తే రేపు ఎవరైనా కోర్టుకు ఎక్కితే కూడా అది 42% రిజర్వేషన్ల అమలు ఆగిపోయే అవకాశం ఉందని చెప్పేసి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణ అని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.